శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం. మహాగణాధిపతయే నమః. సప్తాశ్వరతమారుణం ప్రగన్నం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. రాశి ఫలితాలకి స్వాగతం. భక్తులందరికి కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము, ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము. ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క 30వ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. అందుకని జనవరి మాసము పుష్యమాసంగా మనం పరిగణింపబడుతుంది. ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే. ఈ యొక్క పుష్యమాసం యొక్క ఫలితాలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ. అంటే మకర సంక్రమణం. అది మకర సంక్రమణం వల్ల మనకేం అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలం తీసుకుంటాం. కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో 14వ తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది. అట్లాగే బుధుడు 4వ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం. అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం. శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు. మీనంలో రాహు ఉన్నారు. అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు. అట్లానే ఈ యొక్క కేతువు కన్యలో ఉన్నాడు. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో. ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకి సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది. కానీ మనం మాత్రము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. మేషరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే పుష్యమాసంలో ఈ యొక్క మేషరాశికి అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లే కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి సంబంధించింది. ఈ యొక్క మేషరాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే వక్రక స్థితిలో ఈ యొక్క గురుడు గమనం చేస్తూ ఉన్నాడు. అట్లాగే వక్రగతిలో ఉన్నటువంటి కుజుడు, అట్లాగే కన్యలో కేతువు, ఈ విధంగా మళ్ళీ కూడా రవి ధనస్సు నుండి మకరానికి 14వ తారీఖు జనవరి నుంచి ప్రారంభం. 4వ తారీఖు నుంచి ఈ యొక్క బుధుడు ధనస్సులో ప్రవేశము. అట్లనే శుక్రుడు ఈ యొక్క కుంభంలో ఉండటము. అట్లానే ఈ యొక్క రాహు మీనంలో సంచారం చేయటము, శని కుంభరాశిలో సంచారం చేయటం. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే మనకు ముఖ్యంగా గురుడు వక్రగతి జన్మస్థాన్ని చూస్తున్నాడు. కాబట్టి కొంతవరకు మేషరాశి వారికి శిరోవేధ అనేది కొద్దిగా ఉంటుంది. అట్లానే వీళ్ళని చూడంగానే, ఈ మేషరాశి వారిని చూడంగానే అవతల మనిషి మనం ఏదైనా కానీ వీళ్ళకి సహాయపడగలుగుతామేమో ఒక ఆలోచన దృక్పథం పెరగటము, ఒక సభా సంఘంలో గౌరవంలో సమాజంలో గౌరవాన్ని కొంతవరకు వీళ్ళని చూడంగానే రావటం జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మేషరాశి వారికి ఈ యొక్క దానానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నవి ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు కొలికొచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే మకరం ఈ యొక్క మిథునంలో
ఏదైతే కర్కాటకంలో కుజుడు సంచారం చేస్తూ వక్రగతిలో ఉన్నాడు కాబట్టి కుజుడు యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది. సహాయ సహకారాలు, ప్రత్యేకంగా సోదరవర్గంతో మంచి అనుబంధంతో ఉంటారు. ఎదుటి మంచి మీకు సహాయం చేయగల శక్తి సామర్థ్యంలో ఉంటారు. సాహస కృత్యాలు చేసే అవకాశం ఉంటుంది. అంటే కొంతవరకు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం, అట్లాగే ఆ నిర్ణయాలు కూడా పూర్వం మళ్ళీ మీరు ఒక మంచి బాటలు వేసుకోవటం అనేది ఆలోచన దృక్పథంతో ఉంటుంది. అట్లాగే అవతల మనిషికి అపకారం చేయకుండా ఉండాలి అనే ఒక ఆలోచన దృక్పథంతో ఉంటారు. మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఆలోచన దృక్పథం కూడా పెరుగుతుంది. అట్లానే కేతు వారిలో ఉండటం వల్ల సజ్జన సాంగత్యము, కథా కాలక్షేపము, పురాణ పట్టణాదులు, అట్లనే ఎవరైతే ఆధ్యాత్మికంలో ఉంటారో వారి ఆధ్యాత్మిక భావన ఎక్కువ నిబిడీకృతమై తీర్థయాత్ర నక్షత్ర దర్శనాలు, అట్లాగే జ్ఞానవంతమైనటువంటి ఆలోచన. అంటే ఒక జ్ఞానవంతం ఏంటంటే మనకు సూక్ష్మంలో కొంతవరకు గ్రహించే అవకాశం ఉంటుంది. అంటే సూక్ష్మాన్ని పరిశీలన చేస్తారు. కొంతమంది స్థూలము సూక్ష్మం రెండు ఉంటాయి. స్థూలం అంటే కనబడేటువంటిది, సూక్ష్మం అంటే ఇంకా లోన ఉన్నటువంటి భావన. అంటే స్థూలంగా చూడటానికి ఒక విధంగా ఉంటుంది, సూక్ష్మంగా గ్రహించడం ఇంకో విధంగా ఉంటుంది ఆలోచన దృక్పథాల్లో. కాబట్టి ఆలోచన దృక్పథం బాగుంటుంది. అట్లాగే వీరికి ఈ యొక్క కేతు అనుగ్రహం వల్ల ఏదైతే సమస్యగా కొన్ని ఉన్నాయో వాటికి పరిష్కార క్రమంగా ఉంటాయి. అట్లాగే రవి 9లో ఉండడం వల్ల కొంత వీళ్ళకి రాజానుగ్రహం కలగటము, ప్రభుత్వ మూలకంగా లాభాలు ఉండటము, అట్లనే కాంట్రాక్టర్గా పనిచేస్తున్న వారు ఎవరైతే మేషరాశి వారు ఉంటారో వాళ్ళకి ఒక అడుగు ముందుకు వేసి గవర్నమెంట్ ఆశాజనకంగా ఉండటము, అట్లానే ఏదైనా ఒక ఆలోచన ధోరణి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచన ధోరణికి సంబంధించినటువంటి పద్ధతి, దాని యొక్క ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేయటం, అలా ముందుకు సాగటం. అట్లానే ఈ యొక్క రవి వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతవరకు మీ మీద పేరు ప్రఖ్యాతులు పొందటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అట్లాగే బుధుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఈ యొక్క బుధుడు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ దశమ స్థానంలో బుద్ధి కుశలత, వ్యవహార దక్షత, బుద్ధిబల ప్రదర్శనతో పాటు సమయస్ఫూర్తి ఆలోచన, జ్ఞానవంత మేధావులతో కొంతవరకు జ్ఞానాన్ని పంచుకోవటము, తద్వారా మీరు యొక్క మేధాశక్తిని పెంచుకోవటము, బంధు ప్రేమికులుగా ఉండటము, ఎక్కడికి వెళ్ళినా కూడా సభా సంఘంలో సమాజంలో గౌరవాలు పెరగటము, తద్వారా రాబోయేటువంటి కాలంలో ఒక ఆలోచన ధోరణితో 10 మందికి మీ యొక్క ఆలోచన అనేది కొంతవరకు దోహదమయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే శని అండ్ శుక్రుడు మీకు 11వ స్థాన సంచారం వల్ల ఈ యొక్క శని శుక్రుల కలయిక వల్ల మీకు కొంతవరకు ఈ 11లో శని చాలా అనుగ్రహిస్తున్నాడు. మీకు దీర్ఘకాలిక ఉన్న వ్యవహారాలు, చికాకులుగా ఉండేటువంటి వ్యవహారాలు అవన్నీ కొలికొచ్చే అవకాశం ఉంటాయి. శుక్రుడు 11లో ఉండటం వల్ల దాంపత్య జీవితం కానీ లేతేనా మీకు అనుభవించేటువంటి సుఖభోగాదుల్లో కానీ, భోగ లాలసత్వాల్లో కానీ, అట్లనే కొంతవరకు అందాన్ని ఆకర్షణీయంగా చేసుకునేటువంటి వారు కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చర్మానికి సంబంధించి కానీ లేదైనా సోదరవర్గంతో కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాహు 12లో తరచూ ప్రయాణాలు జరుగుతుండడం, పని అవుతుందేమో అనుకోవటం, పని కాకుండా ఉండటం, అలాంటివి తరచూ ప్రయత్నపూర్వకంగా జరుగుతుంటాయి. అయితే విదేశీ ప్రయత్నం చేయాలనుకునేటువంటి వారు ఈ ప్రయత్నము విఫలమైన రాబోయే ఇంకో ప్రయత్నంలో పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ కూడా పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి విద్యార్థులకు వస్తే చదువు కొంత అద్భుతంగా రాణిస్తుంది, కొంత నెమ్మదిస్తుంది. కానీ ఇప్పుడు రాబోయే కాలం కొద్దిగా 14 తర్వాత జనవరి తర్వాత కొద్దిగా మళ్ళీ పురోగతి ఉంటుంది విద్యార్థులకి. అట్లాగే పోటీ పరీక్షల్లో కొంత మార్కులతో వ్యవధితో కొన్ని ఇబ్బందులు పడి బయటపడే అవకాశం ఉంటుంది. అట్లాగే
కాంట్రాక్టుతో కానీ సినీ వర్గ ప్రముఖులు కానీ కొంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏదో మనం వెళ్ళిపోదాము, మన పనులు అయిపోతాయి అనే ధోరణి కాదు. కొంతవరకు ఆలోచన ధోరణితో మనం వెళ్ళటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతంగా గోచరిస్తుంది. వ్యాపార రంగ నిపుణులకి, న్యాయవాదులకు కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి మొత్తం మీద మేషరాశి వారికి మీ యొక్క పుష్యమాసం అంటే జనవరి మాసం ఫలితాలు చూసుకున్నట్లయితే అద్భుతంగా గోచరిస్తుంది. ఎక్కడో 1-2 గ్రహాలు ఇబ్బంది తప్ప మిగతా దాదాపు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి కానీ ఆ యొక్క ముఖ్యంగా అమ్మవారి గుడికి వెళ్ళి లక్ష్మీదేవికి కానీ పద్మావతి అమ్మవారికి కానీ అర్చన చేసుకోవటం, లేనిచో మీ దగ్గర ఉండేటువంటి ఇష్టదేవతారాధన కానీ ఇంట్లో కానీ, లేకపోతే ఆవుకి బొబ్బర్ని ప్రతి శుక్రవారం నానబెట్టేసి అరటిపండ్లు పెట్టడం వల్ల అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. ముఖ్యంగా జనవరి మాసము ఈ యొక్క పరిష్కార మార్గాలుగా ఇవి ఎంచుకొని చేస్తే చాలు. ఇంకా కావాలనుకున్న వాళ్ళు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలనుకున్నటువంటి వారు సాధ్యంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.